హలో అండి, అందరికి ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇలా రెడీ అయ్యి వచ్చేసింది అని అనుకుంటున్నారా? ఒక గుడ్ న్యూస్ అండి. మీ అందరికీ తెలిసిందే, బిగ్ బాస్ 9కి ఈ ఇయర్ కామన్ పీపుల్ని కూడా ఎలిజిబుల్ అనేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. అయితే నేను కూడా అప్లై చేశాను అనమాట. నాకు ఈరోజు అయితే బిగ్ బాస్ టీం నుండి నాకు కాల్ అయితే వచ్చింది, మీరు ఎలిజిబుల్ అనేసి. ఈ విషయాన్ని నేను ఇంట్లో అంటే హరితో నేను షేర్ చేసుకుంటున్నాను. హరి రియాక్షన్ ఎలా ఉంటుంది, అసలు హరి ఒప్పుకుంటాడా లేదా నాకు కూడా మినిమం ఐడియా కూడా లేదు. నేను అప్లై చేసిన విషయం కూడా హరికి తెలియదు. సో హరి రియాక్షన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హరి స్వీట్గా కనుక రియాక్ట్ అవుతే ఒక మెమరీగా ఉంటుంది వీడియో, లేకుండా ఉంటే కొద్దిగా హ్యాష్గా ఉంటుంది. ఓకేనా? వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హరి అయితే హాల్లో నిద్రపోతున్నాడు అనమాట. లేపి చూద్దాం. లైట్ మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోదాం మనము హాల్లోకి. ఇదిగో చూస్తున్నారు కదా, హరి అయితే నిద్రపోతున్నాడు. లైట్ వేసి ఫస్ట్ మనం కెమెరా అయితే సెట్ చేద్దాం. సెట్ చేసిన తర్వాత లేపుదాము. ఒకసారి నీకు ఒకటి చెప్పాలి హరి, ఒక్క నిమిషం లేయి, నీకు ఒకటి చెప్పాలి. ఇట్లా పనుకొని కాదు, నువ్వు లేచి కూర్చో. లేచి కూర్చో, కూర్చో. నేను కెమెరా ఆన్ చేస్తున్నా మీ రియాక్షన్ కోసం. అయితే నేను అప్పుడు చెప్తా, ఒప్పుకుంటావా ఒప్పుకోవా? నిజం చెప్పాలి, ఒప్పుకోవాలి. చెప్పిన తర్వాత మళ్ళీ వద్దు గిద్దు అనకూడదు. అయితే నాకు బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చింది. అది ఫోన్ చేసినారు వాళ్ళు రమ్మని. నిజంగానే నువ్వు గట్టిగా మాట్లాడు, మైక్ లేదు మన దగ్గర, అక్కడ వినిపించదు. నిజంగానే నిద్ర లేపి కథలు చెప్పాలా? ఏం నమ్ము, నిజంగానే అట్ట తిరిగి చూడు, అది అట్ట చూడు. లేకుంటే నేను కెమెరా ఎందుకు పెడతాను, నేను ఎందుకు ఇంత బాగా రెడీ అవుతాను? బిగ్ బాస్ 9 వాళ్ళు కాల్ చేసినారు కాబట్టి నీతో చెప్తే నీ రియాక్షన్ క్యాప్చర్ చేసుకోవడానికి నేను ఆన్ చేసిన. ఎప్పటికైనా గుర్తుంటుందండి. ఫోన్ చేసి రమ్మన్నారు. ఏంది హరి అంత తక్కువ వచ్చిన వేస్తావు? నాకు ఫోన్ చేసినారు, నిజంగానే నిజంగానే ఫోన్ చేసినారు. ఏం కావాలి నీకు ప్రూఫ్? ఫోన్ చేసి అక్కడ కెమెరా ఆన్ చేస్తుంటే నీకు ఎట్లా చూపించాలి కాల్ చేసింది? కెమెరా ఆన్ చేస్తే నీ రియాక్షన్ కోసమే కదా నేను కెమెరా ఆన్ చేసింది. ఏం అంత నమ్మకం లేదా నా మీద? నిజంగానే హరి, 6 సంవత్సరాలు అయితే పెళ్ళి, ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద? ఏంటి హరి అంత నమ్మవు? నిజంగానే ఈసారి కామన్ పీపుల్ కూడా ఎంట్రీ ఉందని చెప్పినారు కదా, నీకు తెలియకుండా నేను అప్లై చేసిన. నాకు ఫోన్ చేసిన రమ్మని. కెమెరా ఆన్ లో ఉంటే ఎట్లా చూపియాలి నీకు? నేను నీ రియాక్షన్ మిస్ అవుతాను కదా, ఐ మెమరీగా ఉండాలనే కదా నేను కెమెరా ఆన్ చేసింది. అంత నమ్మకం లేదా నా మీద? అది రమ్మన్నారు 8 నెలలు నువ్వు పోతావా? అయితే ఇప్పుడు కాదు కదా బిగ్ బాస్, ఇంకా 2 నెలలు పడుతుంది, అప్పుడు డెలివరీ కూడా అయిపోతా. నిజంగానే హరి, ప్లీజ్ హరి, పోతా హరి. చూపి. ఏం చూపియాలి హరి? నిజంగానే ఎందుకు నమ్మట్లే నువ్వు? చూపిస్తాలే, చూపించిన తర్వాత ఒప్పుకుంటావా? మళ్ళా చూపించాక మాట్లాడుకో. సరేగానే ఫ్యామిలీ ఇది ఒక వీక్ ఉంటారా, అప్పుడు నిన్ను రమ్మంటే నువ్వు వస్తావా రావా? నిజంగా వస్తావా? నిజంగానే పోతున్నా హరి. అందరూ నమ్మినారు, నువ్వు ఒక్కడివే ఏందో నమ్మిది, అసలు నమ్మకమే లేదు నీకు. సరే ఇంతగా చెప్తావు కదా,
సరే వెళ్ళు బాగా ఆడు వాళ్ళు కోసం థ్యాంక్ యూ. నేను రోజులు ఒప్పుకున్నా హరి, ఫస్ట్ టైం నేను చెప్పిన మాట విని ఒప్పుకున్నాను నన్ను పోవడానికి. సరే వెళ్ళు. ఎప్పుడు పోవాలా? ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి హరి, వెళ్దామా? పోదాం. 1 వీక్ ముందే రమ్మన్నారు. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సరే నమ్మేశాడు ఫ్రెండ్స్, చూడండి మీరే చూస్తున్నారు కదా, వెళ్ళమన్నాడు. మళ్ళీ అయితే వెళ్ళొద్దని అయితే చెప్పడం, అందుకే నేను వీడియో ముందే పెట్టేశాను. హరి, నేను ఇంకొకటి చెప్పాలి. చెప్పేనా? అరవకూడదు. ఇట్స్ ఎ ప్రాంక్. నీకు రాదు, నాకు తెలుసులే. ఇంత డూప్ నాకు తెలుసు, అందుకే నేను కట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ప్రాంక్ అండి. నెక్స్ట్ ఇయర్ అన్నా మనకి బిగ్ బాస్లో అవకాశం రావాలని కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.